బులిష్ అండ్ బేరిష్ స్ట్రెంగ్త్. ఇది కంప్లీట్ బులిష్ క్యాండిల్, ఇది కంప్లీట్ బేరిష్ క్యాండిల్. కంప్లీట్ బులిష్ క్యాండిల్ అంటే మనకి గుర్తు రావాల్సింది ఏంటి, ఓపెనింగ్ అనేది కింద అవుతుంది, క్లోజింగ్ అనేది పైన అవుతుంది. అలానే బేరిష్ క్యాండిల్కి ఓపెనింగ్ అనేది పైన అవుతుంది, క్లోజింగ్ అనేది కింద అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన కానించి క్లోజింగ్ దాకా ఎలాంటి సెల్లర్స్ అటెంప్ట్ చేయలేదు, కంప్లీట్గా బయ్యర్స్, ఇక్కడ బయ్యర్స్ ఇంపాక్ట్ ఉంది. సో ఇక్కడ ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు సెల్లర్స్ స్ట్రెంగ్త్ ఉంది, ఇక్కడ సెల్లర్స్ ఇంపాక్ట్ ఉంది, బయ్యర్స్ ఇంపాక్ట్ లేదు. సో ఇవనేది ఎక్కడైతే మనకి సపోర్ట్ జోన్స్ దగ్గర కానీ సైకలాజికల్ ఒక నెంబర్ దగ్గర కానీ ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయిందంటే ఈ క్యాండిల్లో కింద స్టాప్ లాస్ పెట్టుకొని మనం బయింగ్ సైడ్ వెళ్ళిపోవచ్చు. సేమ్ ఇలానే రెసిస్టెన్స్ దగ్గర ఏదైనా సైకలాజికల్ నెంబర్ దగ్గర రౌండ్ ఫిగర్ నెంబర్ దగ్గర ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయిందంటే ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకొని పైన స్టాప్ లాస్ పెట్టుకొని ఈ క్యాండిల్లో బ్రేక్ అవుతే నెక్స్ట్ క్యాండిల్తోని ట్రేడ్ తీసుకోవచ్చు, సెల్లింగ్కి వెళ్ళిపోవచ్చు. సేమ్ ఇది చూస్తే ఇక్కడ ఓపెనింగ్ ఇక్కడ క్లోజింగ్ కదా, బుల్లిష్ క్యాండిల్ అంటే ఓపెనింగ్ కింద అవుతుంది, క్లోజింగ్ పైన అవుతుంది. ఇక్కడ ఓపెనింగ్ అయిన తర్వాత సెల్లర్స్ అటెంప్ట్ చేసారు, ఇక్కడ కూడా పైకి వెళ్ళి సమ్ సెల్లర్స్ అనేది అటెంప్ట్ చేశారు. కాకపోతే ఇక్కడ 100% బులిష్ స్ట్రెంత్ ఉంటే ఇక్కడ 90% బులిష్ స్ట్రెంత్ ఉన్నట్టు. ఎందుకంటే ఇక్కడ ఒక 5 ఇక్కడ ఒక 10% సెల్లర్స్ అటెంప్ట్ చేశారు ఇక్కడ. బట్ ఇంపాక్ట్ అనేది బయర్స్కి స్ట్రెంత్ ఎక్కువ. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఓపెనింగ్ ఇక్కడ క్లోజింగ్ ఇక్కడ. బట్ ఇక్కడ ఓపెనింగ్ అయినాక కొంచెం బయర్స్ అనేది పైకి తీసుకెళ్దామని చూశారు, బట్ కానీ కుదరలేదు. వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ సెల్లింగ్, ఇక్కడ సెల్లింగ్ కొంచెం లో దగ్గర అయినాక మళ్ళీ కొంచెం అటెంప్ట్ చేశారు. సో ఇది కూడా 90% అనమాట. సో ఈ రెండు కంప్లీట్ బులిష్ క్యాండిల్స్. సో నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి మనకి ఓపెనింగ్, ఇది ఓపెనింగ్ అయిన తర్వాత సెల్లర్స్ కంప్లీట్గా సెల్ సైడ్ కింది సైడ్ తీసుకొని వచ్చేసారు ఇక్కడ. బట్ కాకపోతే బయ్యర్స్ అనేది మళ్ళీ పుల్ బ్యాక్ స్ట్రెంత్, కంప్లీట్ స్ట్రెంత్ చూపెట్టారు. ఇక్కడ ఏ విక్ లేదు, ఏది లేదు, క్లోజ్ అనేది సెల్లర్స్ లేని క్లోజ్. ఇక్కడ మొత్తం సెల్లర్స్ ఇంపాక్ట్ ఉన్నా కానీ బయ్యర్స్ స్ట్రెంత్ చూపెట్టారు ఇక్కడ. సో ఇది హ్యామర్. ఈ హ్యామర్ ఎప్పుడు సపోర్ట్స్ దగ్గర సేమ్ రౌండ్ ఫిగర్స్ నెంబర్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు దీని కింద స్టాప్ లాస్ పెట్టుకొని మనం బులిష్ సైడ్ వెళ్ళొచ్చు. ఇది ఇన్వర్టెడ్ హ్యామర్, ఇది రెసిస్టెన్స్ దగ్గర. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ కదా, బులిష్ అంటే పైన ఓపెన్ అవుతుంది, కింద క్లోజ్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కంప్లీట్గా బయ్యర్స్ ఇంపాక్ట్ చూపెట్టారు ఇక్కడ వరకు. కానీ మళ్ళీ సమ్ రెసిస్టెన్స్ జోన్స్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఉండొచ్చు. వాళ్ళు ఏం చేశారంటే సెల్లర్స్ కంప్లీట్గా స్ట్రెంత్ తీసుకొని వచ్చి ఇక్కడ దాకా క్లోజ్ చేశారనమాట. ఇది సెల్లర్స్ ఇంపాక్ట్. సో ఇది బయ్యర్స్ ఇంపాక్ట్. సో ఇక్కడ ఈ రెండు క్యాండిల్స్కి మీరు గమనిస్తే, ఈ 2 క్యాండిల్స్కి మీరు గమనిస్తే ఇది హ్యామరు, ఇది ఇన్వర్టెడ్ హ్యామరు, ఇది ఇన్వర్టెడ్ హ్యామరు, ఇది హ్యామరు. సో ఇది బులిష్లో హ్యామర్ అంటున్నాం, బేరిష్లో ఇన్వర్టెడ్ హ్యామర్. ఓకే, ఇది బులిష్లో ఇన్వర్టెడ్ హ్యామరు, బేరిష్లో హ్యామరు. వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండిటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బులిష్ అంటే ఏంటి, ఇక్కడ ఓపెనింగ్ కావాలి, పైన క్లోజింగ్ కావాలి. ఓకే, బేరిష్ అంటే ఏంటి, ఇక్కడ ఓపెన్ అవ్వాలి, కింద క్లోజ్ అవ్వాలి. ఇక్కడ ఏమైంది, ఓపెన్ అయింది, బట్ ఇక్కడ వరకు బయ్యర్ స్ట్రెంత్ చూపెట్టారు ఫస్ట్. కానీ ఈ విక్ మొత్తము సెల్లర్స్ కెపాసిటీ ఉందన్నమాట. సెల్లర్స్ ఈ విక్ వరకు తీసుకొని వచ్చారు, ఈ విక్ మొత్తం సెల్లర్స్. సో ఇక్కడ ఇది ఓపెన్, ఇది క్లోజ్, బట్ ఏమైంది, సెల్లర్స్ ఈడి వరకు వచ్చారు, కింది వరకు. కానీ ఈ విక్ మొత్తం బయ్యర్స్ స్ట్రెంత్ చూపెట్టారు. అంటే ఈ 2 క్యాండిల్స్ డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ సెల్లర్స్ ఇంపాక్ట్ ఉంది, ఇక్కడ బయ్యర్స్ ఇంపాక్ట్ ఉంది. సో ఇది అనమాట. క్యాండిల్ కలర్ కాదు మనకి ఈ హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఈ విక్తో మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎక్కడ ఈ విక్ ఫామ్ అవుతుంది, ఎక్కడ ఈ ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నాయి అనేది మనం చూసుకోవాలి. చూసుకొని అప్పుడు ట్రేడ్ చేయాలన్నమాట. చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతాయి ఈ ప్యాటర్న్స్. సపోర్ట్స్ దగ్గర, రౌండ్ ఫిగర్స్ నెంబర్స్ దగ్గర, సైకలాజికల్గా ఏదన్నా ఒక రెసిస్టెన్స్ సపోర్ట్ దగ్గర చాలా నీట్గా ఫామ్ అవుతుంది. మనం ఓవరాల్గా గుర్తుంచుకునేది ఏంటి అంటే, గుర్తుంచుకోవాల్సింది ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, ఎవరు ఎక్కడ ఎంత స్ట్రెంత్ చూపెడుతున్నారు. అది ఏదర్ 5 minutes కానీ 15 minutes కానీ 1 hour కానీ 1 day క్యాండిల్ అయినా కానీ
ఈ విక్సే స్ట్రెంగ్త్ అనమాట.